బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ యొక్క కుట్ర మళ్ళీ బయటపడింది. రీసెంట్ గా ఇరాన్ లో ముగ్గురు భారతీయ పౌరుల్ని కిడ్నాప్ చేయడం వెనకాల పాకిస్తాన్ హస్తం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ కిడ్నాపర్స్ నెంబర్స్ ట్రేస్ చేస్తే వాళ్ళు పాకిస్తాన్ కి సంబంధించినవి. మనందరికీ బాగా తెలుసు, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, సింధు నది జలాల్ని ఆపేసిన తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు కానీ, టెర్రరిస్టులు కానీ, పాకిస్తాన్ కి సంబంధించిన గవర్నమెంట్ కానీ ఎలా అయినా సరే భారత్ పైన పగ తీర్చేందుకు ప్రయత్నిస్తుంది. అంచేత రీసెంట్గా ఇరాన్లో ముగ్గురు భారతీయ పౌరుల్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్ పాకిస్తాన్కి సంబంధించి, పంజాబ్కి సంబంధించిన హుషాన్ ప్రీత్ సింగ్, జోష్పల్ సింగ్, అమృతల్ సింగ్, ఈ ముగ్గురు కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దుబాయ్ నుంచి ఇరాన్లో ఆస్ట్రేలియా ఫ్లైట్, అక్కడి నుంచి వెళ్ళాలి ప్లానింగ్. అయితే అక్కడ జాబ్ చేద్దామని, ఆస్ట్రేలియా ఒక జాబ్ చేద్దామని, అయితే వీళ్ళకి ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు. ముగ్గురు దగ్గర కూడా 6 లక్షలు చొప్పున 18 లక్షలు వసూలు చేశాడు. అయితే నేను ప్రతిదీ కూడా అన్నీ కూడా రెడీ చేసి ఉంచా, మీరు ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలి, ఎవ్రీథింగ్ నేను సెటప్ చేసి ఉంచా అని చెప్పేసి వీళ్ళకి చెప్పాడు. అలాగే దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్ తర్వాత మళ్ళీ ఇరాన్కి వచ్చారు. ఇరాన్ నుంచి ఆస్ట్రేలియా ప్రయాణం అవ్వాల్సిన ఈ ముగ్గురు ఇరాన్లో కిడ్నాప్ అయ్యారు. మరి ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఇరాన్కి ఏంటి కిడ్నాప్ చేస్తే లాభం, పైగా కిడ్నాప్ చేసిన తర్వాత ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళని చిత్తకొట్టి వీడియో కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చూపెట్టి భయపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే దీని వెనక ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది అనైతే మాత్రం అనుకోవాలి. ఎందుకంటే ఇరాన్తో భారత్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇరాన్తో భారత్ మంచి సంభాషణే ఉంది. ముఖ్యంగా భారత్ ఎంబసీ, ఇరాన్కి సంబంధించిన ఎంబసీ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. రీసెంట్గా కూడా వాళ్ళు మన భారత్కి వచ్చి విజిట్ చేసి మాట్లాడి వెళ్ళారు. మరి పాకిస్తాన్తో చేతులు కలిపి ఇరాన్ ఏమైనా ఇలాంటి కుట్రలకి పాల్పడుతుందా? ఈ వార్త వినగానే విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా భయపడిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే పాకిస్తానీలు కక్షతో మనల్ని ఏమైనా చేస్తారా? దాదాపు 1,40,00,000 మంది విదేశాల్లో ఉంటున్నారు భారతీయులు. అండ్ రీసెంట్గా ఇలాంటి వార్తలు చాలానే చూస్తున్నాం మనం. ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ పాకిస్తాన్కి జరిగిన యుద్ధ వాతావరణం, కాల్పులు విరామం గురించి ఒక యువకుడు మరొక యువకుడిని, దుబాయ్లో ఎక్కడో జరిగిన సంఘటన ఇది, మేమే గెలిచాం అని చెప్పి పాకిస్తాన్ సంబంధించిన ఒక యువకుడు మన భారతీయ యువకుడిని కించపరిచి మాట్లాడి కొట్లాడాడు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అయితే వీళ్ళ తల్లికి ఫోన్ చేసి వాళ్ళు ₹1 కోటి డిమాండ్ చేశారు. అది కిడ్నాప్ చేస్తున్న రోజు కూడా 1 గంటకు ముందు వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ చేసి మాట్లాడి మేము కాసేపట్లో గంటలో మాకు ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియాకి అని చెప్పిన తర్వాత మళ్ళీ 1 గంటకి కాల్ వెళ్ళింది అదే తల్లిదండ్రులకి. అమ్మ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారంటూ కూడా భయంతో మాట్లాడిన మాటలు, ఆఖరి మాటలు, తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో కాల్ రావటం, చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని కొట్టిన గాయాలతో ఆ వీడియో కాల్లో వాళ్ళు కనిపించడం, ₹1 కోటి ఇస్తే వదిలేస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అయితే భారత్ ఎంబసీ ఇందులో ఇన్వాల్వ్ అయింది, అక్కడ ఇరాన్ ఎంబసీతో మాట్లాడింది. అండ్ ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ వ్యవస్థ చాలా వీక్, అంత ఈజీగా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకునే అంత ఇది లేదు ఇరాన్లో. ఇక్కడ ఎంబసీని కూడా మన వాళ్ళు, ఇరాన్కి సంబంధించిన ఎంబసీని కూడా ఇక్కడ మన వాళ్ళు ప్రెజర్ చేశారు. అక్కడ మన ఎంబసీ కూడా చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఏంటి, ఎవరు చేశారు ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్గా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడున్న వ్యవస్థలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి ముగ్గురు అసలు ప్రాణాలతో బయటకు వస్తారా రారా అనే దాని గురించి ఎక్కువగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ పైన ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలి, సింధు నది జలాల్ని ఏదో రకంగా అయినా సరే వదిలించుకోవాలి, అంటే వదిలేలా చేసుకోవాలి. పాకిస్తాన్కి సంబంధించి ఒక మేజర్ మిలిటరీ ఆఫీసర్ కూడా ఒక మాట అన్నారు, సింధు నది జలాల్ని ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామని. ఊపిరి ఆపేయడం అంటే నాయకులది కాదు, మన మిలిటరీ వాళ్ళది కాదు, మన ప్రజల ఊపిరిని ఆపేస్తామని ఇండైరెక్ట్గానే చెప్తున్నాను. అంటే అతను టార్గెట్ చేసిందంటే విదేశాల్లో ఉన్న భారతీయుల్ని టార్గెట్ చేశాడు, వాళ్ళని మేము చంపేస్తాం, అప్పుడు మీరు మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. హుషాన్ ప్రీత్ సింగ్, జోష్పల్ సింగ్, అమృతల్ సింగ్ వీళ్ళ ముగ్గురు ఇరాన్ టెహ్రాన్ ఎయిర్పోర్ట్లో కిడ్నాప్ అయ్యారు. కిడ్నాప్ అయిన ఆ కిడ్నాపర్లు కాల్ చేశారు, వాళ్ళ పేరెంట్స్కి వీడియో కాల్ కూడా చేశారు. 1 crore డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర. అలాగే ఏదైతే కాల్ చేశారో ఆ నెంబర్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే పాకిస్తాన్ అని చెప్పేసి తేలింది.